వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఏర్పాట్ల పేరు మీద రైతులకు చెందిన భూములను దేవాదుల ఆయకట్ట ద్వారా వచ్చే కాలువలను ఉధ్వంసం చేస్తూ విచ్చలవిడిగా పంట పొలాలను రెచ్చగొడుతూ వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలం ఆనంద్ సాగర్ గ్రామ శివారు ఇది అంటే ఇప్పుడు ఇది కానీ మళ్ళీ వాళ్ళు క్లియర్ చేయకుంటే రైతులు మొత్తం పంట అందరు కూడా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. మీడియా మిత్రులు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారండి. ఇప్పుడు స్పాట్లోనే ఉన్నా. ఇప్పుడు కాకతీయ ఏదైతే ఫీడర్ ఛానల్స్ మన దేవదుల ఫీడర్ ఛానల్స్ మొత్తం మట్టి నింపేసిండ్రు అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన అలాగే ఇప్పుడు మెయిన్ పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగునంతా మా అన్నసాగర్కు ఎలకతుర్తికి మధ్యన వాగు ఉంటుంది. ఆ వాగును మొత్తం ధ్వంసం చేసి పడేసింది, మొత్తం నింపేసింది. చెప్పిన ఈరోజు పెళ్లి రోజు ఉన్నది, అన్న బయట ఉన్నాడు ఫ్యామిలీతో, అందుకని రాలేకపోయిండు. ఆయన ఆదేశించిండు, నేను వచ్చినాను చెప్పినాను. ఉన్నాడు, ఇంద్రా ఉన్నాడు, రవి అశోక్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, మా కిసాన్ వెంకటరెడ్డి ఉన్నాడు, కోఆర్డినేటర్ మా కృష్ణారెడ్డి వచ్చిండు, అందరు ఉన్నారు అన్న. మహిళా మండలి ఆ అమ్మాయి కూడా వచ్చింది, సంధ్య అన్న. ఎస్ అన్న. ఆల్రెడీ ఈ సీతారాం నాయక్ చెప్పిన ఇమీడియట్లీ గివ్ ఏ కంప్లైంట్ అని. ఎందుకంటే వాళ్ళే ఇవ్వాలి. ఇక్కడ నేను అది కూడా చెప్పిన, తెలంగాణ వచ్చినాక ప్రజాపాలనలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఇందిరా పార్క్ను రీఓపెన్, ఇందిరా చౌక్ను ఓపెన్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పిన. మేము ఎక్కడ కూడా అడ్డుపడతలేము. అపవాదాలు వేస్తున్నారు, బురద చల్లుతున్నారు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రజతోత్సవ సభకు అడ్డుపడుతున్నారని అపవాదాలు వేస్తున్నారు. మేము ఎక్కడ కూడా మా నాయకులు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు, మా నాయకులు అడ్డుకుంటామని ఎక్కడ కూడా చెప్పలేదు అని కూడా చెప్పినారు. ధన్యవాదాలు. ఇది మీ కమ్యూనిస్టు పార్టీలో అయ్యేవాళ్ళ పని పోగొట్టిళ్ళు. ఇది మళ్ళీ నేను పునరుద్ధరిస్తున్నా. దీన్ని నా పేరు మీద దీని పేరు మారుస్తున్నా. ఇది వాలంటరీ రిటైర్మెంట్ మార్చి కారుణ్య నియామకాలని పేరు పెడుతున్నా. దీని మీద ఇది పారదర్శకంగా ఉండాలి. ఎవరు లంచం అడగద్దు, లంచం ఇవ్వద్దు, లంచం ఇస్తామని చెప్పుతోని కొట్టండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా ఆయన మాటలు నమ్మి బోర్డు పోయిన వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. లంచం పెట్టిన వాళ్ళే అన్ఫిట్ అయ్యారు. లంచం పెట్టిన వాళ్ళు ఎంత పెద్ద పక్షాలతో వచ్చి పక్కన ఏరుకుంటే వాళ్ళు కూడా ఇలా అన్ఫిట్ కాక బాధపడతాను. ఇలా ఒక సగటు కుటుంబం, మా ఇంట్లో 3 రెడ్డి ఉన్నారు సార్. రెడ్డి వాళ్ళని ఎంతో నిజాయితీగా పనిచేసిన కంపెనీకి నన్నే అన్ఫిట్ చేయలేదు, నాకు స్టంట్లు పడ్డాయి. నేను ఎన్నో మార్లు కేసీఆర్ పోయి దండం పెట్టుకుని, హరీష్ రావు దగ్గర పోయి దండం పెట్టుకుని, మా ఇంట్లో హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే 2 రోజులు అయిపోతే ఫోన్ ఏదో లెటర్ కొట్టించాడు. ఆ లెటర్ పెట్టుకొని నేను CMDM ఆఫీస్కి కూడా పోయినా, హైదరాబాద్ పోతే అక్కడ కానీ వాళ్ళు ఎవరు లేరు. 2 రోజులకు చెప్తాం పోవా అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. ఇంత దారుణంగా ఉన్నది. ఆయన నమ్మిన వాళ్ళంతా నెట్టేయటము నీళ్ళు. నేను తెలిసిన నా ఓపెన్ మాట ఏంటంటే, కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా మంచిదే, ఎక్కడైనా కనబడ్డా కానిస్టేబుల్ కనబడ్డా వాళ్ళ పిల్లలు వెళ్ళగా చంపాలి. సరిహద్దులు 2 అన్నాసాగర్ మా రైతులందరూ రాత్రి నుండి ఫోన్, అన్న మొత్తం మా చేనులు తవ్వుతున్నారని ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చాను నేను. ఇటు ఎలకతుర్తి కూడా అటు మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే, అన్న నాకు ఈ రోజు పెళ్లి రోజు నువ్వు వెళ్ళినా అంటే నేను వచ్చినాను. ఇమీడియట్లీ మీరు ఇన్స్పెక్ట్, ఇమీడియట్లీ గివ్ ఏ కంప్లైంట్. మనం వీఆర్ నాట్ అగ్నెస్ట్ ఫర్ వాళ్ళ మీటింగ్కు మేము అగ్నెస్ట్ కాదు. ఏదైతే ప్రకృతిని అంటే సహజ సిద్ధంగా పోయే వాగును కూడా వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మలుచుకుంటారు, అంటే అంత ధ్వంసం చేస్తున్నారు. ఈ 10 ఏళ్లలో అట్లనే చేసింది, ఇప్పుడు కూడా ఇంకా అధికారంలోనే ఉన్నారనుకుంటున్నారు. మీరు సీరియస్గా తీసుకుంటే మీ పైన యాక్షన్ తీసుకుంటానండి. ఇది మాత్రం నేను ఒప్పుకోను అసలు. రైట్, ఇన్స్పెక్ట్ చేయండి, ఇమ్మీడియట్లీ ఇన్స్పెక్ట్ చేయండి. నేను పొద్దున్నే వచ్చిన ఇక్కడికి. బాగానే వచ్చి పడుతుంది.
కెమెరాలకు రాకు. ఆయనకు తెలుసుగా అర్థం జరగండి సార్, ముందున్న వాళ్ళు ఆయన మాట ఉన్నారు సార్, అది జ్వరం కాదు ఇది మొత్తం కూడా ఏం మాట్లాడతలేదు. సాయానికి ఈ విధంగా పోతుంది అన్నది తెలంగాణ గీడ తీసింది మాలో రాత్రి ఇటు నొక్కి వచ్చింది నైట్ పొద్దాక నడలే పని మీకు చెప్పింది మాట ఏం చెప్పలే ఈ విధంగా పోతుంది అని ఇట్లకి వెళ్ళి ఎట్లా వస్తుంది ఇట్లా రోడ్డు పోసి అందుకే ఇప్పుడు ఇది గ్రాన్లు అంటే గెట్లు చెడగొడితేనే బండి వస్తుంది, అది ఒప్పుకున్నాను. నాకు పైసలు ఇస్తానని ఏమండి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? ఈ విధంగా పోతుంది అని కాగితం రాసుకున్నారు. పైసలు అయితే మాట్లాడలే. చేస్తాను రాసిండ్రా, మళ్ళా మంచిగా చేసిస్తాను రాసి అదే కాయలు ఇంద్రా ఆయన దగ్గర కేసు పెడతా సీతారాం రవి, గుడ్ మార్నింగ్ రవి గారు. ఇప్పుడు ఈ వాగు ఏదైతుందో ఈ వాగునంతా మొత్తం ధ్వంసం చేసి పడేసారు. ఇటు రైతులది మొత్తం దారి ఏర్పాటు చేసింది వాగునంతా నింపి. వాట్ యాక్షన్ యూఆర్ గోయింగ్ టు బి టేక్? ఈ ఎవరు? ఉస్నాబాద్ గారా? ఎందుకంటే ఇది కంబైన్డ్ శివారు హద్దులు కూడా చెడగొట్టేసిండ్రు, మొత్తం వాగంతా మట్టితో నింపేసిండ్రు. సో మరి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారు మీరు? చేస్తాం సార్, ఒకసారి ఆశివరెడ్డి గారితో మాట్లాడి ఆ ఏరియా అంటే ఇటు వస్తుందా అటు వస్తుందా ఒకసారి క్లియర్ కనుక్కొని రెండు మండలాల సరిహద్దు వాగ్ అనేది. అదే సార్ చూస్తాం సార్. అదే హన్మకొండకు సంబంధించిన డిస్టిక్ దానికి కిందకి వస్తుందా లేకపోతే రెండు మండలాలకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు మండలాల రైతులు ఉన్నారు, వాళ్ళతో కాగితం రాపించుకున్నారు. ఇట్లా మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం, దారి ఏర్పాటు చేస్తాం. కానీ వాగుది మీరు ఏమన్నా పెట్టి పర్మిషన్ ఇచ్చిందా? మొత్తం ఇసుక తోడిండ్రు, నింపేసిండ్రు, అన్ని మన కెనాల్స్ను కూడా కూడిపేస్తున్నారు. ఇప్పుడు మన ఏదైతే కాకతీయ ఉన్నాయి కదా దేవదుల లైన్లను కూడా సబ్ కెనాల్స్ను కూడా కూడిపేసింది. మరి ఇప్పుడు నీళ్లు లేవు కావచ్చు, కానీ కూడా మీరు కట్టింది చెడగొట్టద్దు కదా. Immediately you combine with along with your team and inspect them and give a complaint against these fellows. Otherwise, we will be serious. Okay, sir.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఉండి ఇన్ని రోజులు చాలా సంక్షేమ పథకాలు తెచ్చామని ఏదైతే